దేహమును కూడా కాపాడుకొనుట తెలిసి ఉంటేనే నువ్వు దేవుని తెలుసుకున్నట్టు లెక్క. లేక నీకు దేవుడు తెలియదు, ఇంకా అంతే. అదొకటే పాయింట్ ఇంకా నేను చెప్పేది. ఆమేన్. నీ దేవుడు నీకు తెలిస్తే నువ్వు దేహమును కూడా పరిశుద్ధంగా కాపాడుకుంటామనే ఉపదేశంలో భాగంగా నీ శరీరమును గురించి 2 మాటలు తెలుసుకోమని మనవి చేస్తున్నాను. ఎందుకంటే అది దేనితో కుట్టిన పగలని వజ్రపు కొండ కాదు, మట్టి కొండ. రఫ్గా హ్యాండిల్ చేస్తే పగిలిపోతాయి. ఉత్తి వేస్ట్ కొండ అనుకున్నామేమో, దాని లోపల మహిమైశ్వర్యం ఉంది. దాంట్లో సరుకును బట్టి కొండను జాగ్రత్తగా కాపాడుకోవాల్సి వస్తుంది. నువ్వు ఇప్పుడు ఆఫ్టర్ ఆల్ కాదు, కొండ ఆఫ్టర్ ఆల్ లోపల మెటీరియల్ని చూసావు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. దీంట్లో ఏముంది బిడ్డ అంటే నూనె కొండ తప్ప ఏమీ లేదంటే ఆ మాట చెప్పినప్పుడు చాలా కళ్ళు చెమరుస్తున్నట్టుగా మెరుస్తున్నట్టుగా, సార్ ఒక నూనె కొండ, అందుకే నూనె కొండ ఉందయ్యా, ఇంకేమి లేదు అంటే ఇది ఎందుకు నా పేనానికి తప్ప ఇంకే